నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలన్ మస్క్ టెస్లా కార్ మోటార్స్ CEO ఆయన ఇండియా పర్యటించనున్నాడు. అలాగే ఇక్కడ తన ప్లాంట్ కూడా పెట్టబోతున్నాడు అనే దానికి సంబంధించి మనం వార్తలు వింటూ ఉన్నాము. సో దీనికి సంబంధించి లోకేష్ ఒక ట్వీట్ చేశారు. 2 నెలల్లో టెస్లా రాబోతోంది, దానికి సంబంధించి మేము సంతోషిస్తున్నాం, వెయిట్ చేస్తాం అనేటువంటి కామెంట్ ఆ అర్థం వచ్చేలాగా ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సో టెస్లా CEO ఎలన్ మస్క్ ఇండియా టూర్ రాబోతున్నాడు. అలాగే ఆయన టెస్లాకి సంబంధించి ఆయన ప్లాంట్ ఇక్కడ ఇండియాలో ప్లాన్ చేసుకోబోతున్నాడు అండ్ ఏపీ పైన ఇంట్రెస్ట్ చూపించబోతున్నాడు అనే దానికి సంబంధించి లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ ట్వీట్లోనే ఆయన ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు, మేము 2 నెలల్లో రెడీగా ఉంటాము అని చెప్పేసాని. సో దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అంటారు? అంటే దీనికి అనుగుణంగానే వైసీపీ కూడా ఒక ట్వీట్ చేసింది అనేటువంటిది కూడా వార్త వినిపిస్తుంది. వైసీపీ ట్వీట్ చేస్తేనో ఇంకోటి చేస్తేనో ఏవిది పరిశ్రమలు రావమ్మా. మన ప్రవర్తన బాగుండాలి, తర్వాత మన ప్రభుత్వ విధానాలు బాగుండాలి, ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా నిలవాలి, ఏ కష్టం వచ్చినా తీర్చే మనసు ఉండాలి, ఒక విశాల దృక్పథం ఉండాలి. అప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి. ఈజీగా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వటం కానీ, ట్యాక్స్ హాలిడేస్ కానీ, వాళ్ళని ప్రోత్సహించాలి ఫస్ట్లో ఒక పరిశ్రమ రావాలంటే. అంతేగాని పరిశ్రమ వస్తే వాడిని పీల్చుకు తిందామనే మనస్తత్వం ఉన్న ప్రభుత్వాల దగ్గరికి పరిశ్రమలు వెళ్ళవు. వెస్ట్ బెంగాల్లో కూడా రతన్ టాటా గారు ఫస్ట్ నానో కార్ పెడదామని అక్కడ ప్రయత్నిస్తే కన్స్ట్రక్షన్ మొదలయ్యి చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వం సహకారం అందించకుండా వేధింపులు గురి చేస్తే ఆయన అప్పుడు అక్కడి నుంచి ఆపేసి గుజరాత్ వచ్చిన సందర్భం మనం చూసాం. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఈ కియా పరిశ్రమ వచ్చినప్పుడు అది తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కానీ అది ఉత్పత్తి ప్రారంభించేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. అక్కడ గోరంట్ల మాధవ్ అని స్థానిక ఎంపీ, అతను ఒక పోలీస్ అధికారి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పనిచేసి రాజకీయాలకు ఫస్ట్ టైం వచ్చి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన పిలవాలి కాబట్టి పిలిస్తే ఆయన అక్కడ ఒక దౌర్జన్యపూరితమైనటువంటి సంఘటనకు పాల్పడి ఆ రోజు ఆ చైర్మన్ వాళ్ళ CEOలు అందరూ వచ్చారు. వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి, కొరియా నుంచి, కియా ఐ థింక్ కొరియాదే. అయితే జరిగింది ఏంటంటే అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రౌడీ ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలని, అందులో బహుళజాతి సంస్థలని, ఇట్లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వేధిస్తుంది, అవమానిస్తుంది, వాళ్ళని ఏదైనా ఈ లంచాలు ఇవ్వమని పీడిస్తుంది అనే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అనుబంధ పరిశ్రమలు కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టాల అవి తమిళనాడుకి పంపించేశారు. తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు, విస్తరిద్దాం అనుకున్నారు, అది కూడా చేయలే. ఎందుకంటే ఏదైనా పరిశ్రమలు సరైన మంచి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే అవి అక్కడ రావటానికి ప్రయత్నిస్తాయి, వస్తాయి. అవి ఒక మంచి వాతావరణం, ఇక్కడ ప్రజలకు ఉపాధి కలుగుతుంది, ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కానీ ఇటువంటి ప్రభుత్వాల మూలాన రావు. ఈ టెస్లా అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కారు, మరీ ముఖ్యంగా బ్యాటరీ కారుల్లో వాళ్ళది అథారిటీ అనమాట. చాలా ప్రముఖమైన కంపెనీ టెస్లా అనేది, ఒక లగ్జరియస్ అల్టిమేట్. అలాంటి కారు పరిశ్రమ గతంలో 17లో కూడా ఒకసారి వాళ్ళు పెడదాం అనుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కలవటం అది జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఎక్కడా పెట్టలే ఇండియాలో ప్లాంట్. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఒక 5-6 రోజుల్లోనూ కలిసే అవకాశం ఉన్నట్టు బయటకు వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకున్నారు అని. అంటే మళ్ళీ ఆ ప్రతిపాదన కదులుతుంది అనేది అర్థమవుతుంది. ఒకవేళ కనుక అట్లాంటి ప్రతిపాదనే కదిలితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతాన్ని ఒకసారి గుర్తు చేస్తూ లోకేష్, గతంలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి మిమ్మల్ని ఆహ్వానించాము కానీ అప్పుడు అది జరగలేదు, ఇప్పుడు మళ్ళీ మీరు వస్తున్నారు కాబట్టి 2 నెలల్లో మేము మీకు సాదర ఆహ్వానం, అంటే రేపు జరిగే ఎన్నికల్లో మేము ఇక్కడ గెలుస్తాము కాబట్టి మీకు మంచి వాతావరణం ఉంటుంది, గతంలో ఎలాంటి వాతావరణం అయితే ఉందో అదే ఆహ్వానాన్ని మీకు మళ్ళీ కూడా ఇస్తున్నాం అన్నట్టుగా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ టెస్లా కార్ని ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకొస్తామనే ఒక ఆశ ఆయనలో కనపడుతుంది. ఒకవేళ నిజంగా కనుక అది జరిగి టెస్లా కనుక ఆంధ్రప్రదేశ్ వస్తే చాలా శుభసూచకం. ఇది మరిన్ని కంపెనీలకు కూడా దారి తీస్తుంది. వాళ్ళందరూ కూడా ఇలా టెస్లానే సెలెక్ట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్నో అంశాలు చూస్తే తప్ప ఏ పారిశ్రామిక
పారిశ్రామికవేత్త కూడా ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రదేశాన్ని, ఒక పరిశ్రమను పెట్టడానికి ఎంపిక చేసుకోడు. అన్నీ అనుకూలంగా ఉండాలి, ఏ విధమైన ప్రతికూలత ఉండకూడదు. అట్లాంటి పరిస్థితి టెస్లా కనుక నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు 1-2 రాగానే తర్వాత చెరువు తవ్వితే కప్పలు వచ్చినట్టు వాళ్ళ హైదరాబాద్ మొత్తం సైబరాబాద్ ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి. వాళ్ళ తెలంగాణకి ప్రథమ ఆదాయం ఏదైనా ఎక్కువ ఆదాయం వచ్చే సెక్టర్ ఏదైనా ఉంటే ఐటీ. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మొన్న 5 సంవత్సరాల నుంచి దాదాపు ఏ పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. లొల్లు పరిశ్రమ ఇప్పుడు ఇక్కడ సూపర్ మార్కెట్ వైజాగ్లో పెట్టాల్సింది ఇటు వచ్చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఎక్స్పాన్షన్ అంతా ఇక్కడ చేసుకుంటున్నారు. అట్లా ప్రతిదీ. తర్వాత జాకీ అది ఎక్కడ అనంతపూర్ డిస్టిక్లో రావాల్సింది, వాళ్ళు కూడా బంద్ చేసేసుకున్నారు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కూడా. ఈ స్థానిక నాయకులు వేధింపులు ఎక్కువైపోయింది. ఇలాంటి వేధింపులు ఉన్న ఏ రాష్ట్రానికి కూడా వెళ్ళవు. అట్లాగే ఇప్పుడు టెస్లా కనుక ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆయనలో అప్పుడే ఒక స్టేజ్కి రాదు, అది కలిసి వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళి మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తున్నప్పుడు తప్పకుండా నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది రకరకాలుగా, మరీ ఇండస్ట్రియల్ గాను పారిశ్రామిక అభివృద్ధి ఏది జరగల. కాబట్టి ఆయన అమరావతి శంకుస్థాపన చేశాడు, అది కూడా అట్లాగే మధ్యలో ఆగిపోయింది. ఎంత నష్టపోయిందో ఆయనకు తెలియదు కాదు. కాబట్టి ఆయన కూడా మంచి మనసుతో టెస్లాకి కనుక ఆంధ్రప్రదేశ్ వెళ్ళమని సూచిస్తే, తర్వాత ఇక్కడ ఇచ్చిన ఆఫర్లు కూడా వాళ్ళకి నచ్చి, నేను అనుకోవటం 190 టెస్లా అంటూ ఇండియాలో ప్లాంట్ పెడితే మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏపీలో వచ్చితే ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిప్యుటేషన్ వాళ్ళకి తెలుసు, అంతర్జాతీయ పెద్ద కంపెనీలు అందరికీ తెలుసు, ఒక మాట ఇచ్చారంటే నిలబడతారని, అవి అమలు చేస్తారని, తర్వాత ఇండస్ట్రీస్కి వీటికి ఫ్రెండ్లీగా ఉంటారని, వాళ్ళకి ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో వాళ్ళు చాలా క్విక్గా త్వరగా చేసి అందించేస్తారని. ఎందుకంటే పెట్టుబడి అనేది బ్లాక్ అవ్వకూడదు ఎప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్కి. అతను పెట్టిన పెట్టుబడి మీద తొందరగా ఫలితాలు రావాలి, అది అక్కడ ఉత్పత్తి ప్రారంభించాలి. అందుకు ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలని ఇస్తారనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మొదటగా వచ్చిన పరిశ్రమగా టెస్లా నిలబడుతుందని నేను వ్యక్తిగతంగా ఆశిస్తున్నా, కోరుకుంటున్నా కూడా. ఓకే. అలాగే ఎలన్ మస్క్ ఇండియా రాబోతున్నారు కాబట్టి మరొకసారి కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2017లో ఏం జరిగింది, కలిసామనే దానికి సంబంధించి ఆ సందర్భాన్ని మరొకసారి గుర్తు చేశారు ఎలన్ మస్క్కి లోకేష్ ఎక్స్ వేదిక ద్వారా. సో అప్పుడు కూడా మేబీ ఇలాంటి బిజినెస్కి సంబంధించిన డీల్స్ అంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి వీళ్ళు అడిగారు, వాళ్ళని రమ్మని టెస్లాని అడిగారు. కాకపోతే టెస్లా పరిశ్రమ పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తామా, వాళ్ళకు ఉండే చాలా భారీ పెట్టుబడులు అవన్నీ, తర్వాత మార్కెటింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. తర్వాత ఇక్కడ నుంచి ఎక్సెస్ కార్స్ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చులు, ఏ కాంటినెంటల్లో డిమాండ్ ఉంటుంది, అక్కడికి పంపటానికి ఉన్న నౌకా మార్గాలు, సీ పోర్ట్స్ ఎక్కడ దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. మనకి సీ పోర్ట్స్ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతా 1700 కోస్ట్ లైన్ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ వాళ్ళు కనుక ఇక్కడ పరిశ్రమ పెడితే ఈజీగా షిప్మెంట్ చేసుకోవటానికి చాలా నౌకాశ్రమాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి డెఫినెట్గా ఆ పాయింట్లోనూ, తర్వాత చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్న రిప్యుటేషన్ దృష్ట్యా పరిశ్రమలు ప్రోత్సహించడంలో అన్వేషణ చెయ్యి ఆయన అనే ఉద్దేశం మీద. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఫ్రెండ్లీ పీపుల్. ప్రభుత్వాలకు కఠినమైన వాళ్ళు రావచ్చు, హంతకులు రావచ్చు, కానీ ప్రజలు మారరు కదా. అవును. సో 6 years బ్యాక్ జరిగిందని మరొకసారి ఎలన్ మస్క్ గుర్తు చేశారు లోకేష్. సో చంద్రబాబుని కలిసిన విషయాన్ని. సో ఈసారి ఆయన ఎలన్ మస్క్ ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ టెస్లా ప్లాంట్ని ఏపీలో పెట్టడానికి చూస్తారు ఆయన అన్నారు కూడా లోకేష్ ఆ ట్వీట్లోనే. 2 నెలలు మేము వెయిట్ చేస్తాము, 2 నెలల తర్వాత నుంచి కూడా రెడీగా ఉంటాము 2 నెలల తర్వాత అని. సో చూద్దామండి, టెస్లా ప్లానెట్ అది ఏపీలో వస్తుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.